అందరికీ శనార్థులు. గోదావరి గట్టు మీద అని ఒక కొత్త సినిమా వస్తున్నది. మే 8వ తారీఖు రిలీజ్. అంటే ఆ సినిమాకి సంబంధించి ఎవరు ఉన్నారు ముచ్చట పెట్టడానికి అంటే లైలా మేడం ఉన్నది పోతావా అని అడిగిన. ఓ లైలా మేడం అంటే ఆమె పాత ఎగిరిపోరమ్మ సినిమాలు ఉన్న ఆమె నాన్న అంటే ఆవుగా ఆమెనే ఉన్నది అంటే దబదబ ఉరికొచ్చిన. నమస్తే మేడం, బాగున్నావా? నమస్తే చంద్ర. ఏమోని అచ్చం అట్లా. యు ఆర్ ఆల్సో ఆల్వేస్ ఫైన్ నో? ఎప్పుడు ఫైన్, ఎప్పుడు ఫైన్. ఫైన్ గున్ను ఫైన్, గునుగు ఫైన్, గున్ను ఫైన్, గునుగు ఫైన్. ఓకే. అమ్మ ఎగిరే పావురమ్మ దగ్గరికి నుంచి షురు చేసి ఇప్పటిదాకా సేమ్ సేమ్ అట్లనే ఉన్నది. ఇంకా మళ్ళీ హీరోయిన్ లెక్క చేయొచ్చు మేము. వై యూఆర్ సేమ్ నో? Yes. Then why you are doing mother characters? Like you. You are also same. I am doing mother characters. You are doing mother characters. But I am led, no? No. పాప మేమేకు ప్రేమతో ఆడతలేను. నిజంగా కాదమ్మా, నువ్వు సేమ్ అట్లనే ఉన్నావు, హీరోయిన్ లెక్కనే ఉన్నావు. ఎందుకు మదర్ క్యారెక్టర్ చేస్తున్నావు? I don't know. Ask director. Shall I call director? ఎవరు డైరెక్టర్? హూ ఇస్ డైరెక్టర్? సుభాష్ చంద్ర గారు. సుభాష్ చంద్ర గారు. తమ్మి ఏంది తమ్మి హీరోయిన్ లెక్కున్నా మేము తీసుకొచ్చి నువ్వు మదర్ని చేస్తావా? ఏం లేదు. ఇట్లా స్టోరీ చెప్పేసిండా మీకు వచ్చి దబ్బుకున్నా? ఎస్. నచ్చిందా? నచ్చిందా? వై పేమెంట్ అచ్చా హే, స్టోరీ అచ్చా హే, డైరెక్టర్ అచ్చా హే, జగపతి బాబు గారు అచ్చా హే. అచ్చా కోసం చేసిన. జగపతి సార్ బాబు మంచిగున్నాడు, డైరెక్టర్ సార్ మంచిగున్నాడు అని చేసినాడు. అమ్మ తెలుగులో 10 మూవీస్ ఆల్మోస్ట్ కదా? ఆల్మోస్ట్ ఎస్. తెలుగులో సాంగ్స్ తోటి కలిపి. సాంగ్స్ యు రిమెంబర్? యాదే? ఓలా 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 ఓలే ఆ పాటలు ఉంటావు కదా సినిమా. సింగ్ సింగ్ తప్పు. ఓలా 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 ఓలే. తర్వాత నాకు నాకు నీ పాట ఏది యాదుకుంది తెలుసా? ఆహా ఏ మిరుచి. ఆ పాట గుర్తుందమ్మా నీకు? ఒకసారి వాడు కొంచెం అంతా. ఆహా ఏ మిరుచి అనరామై మిరచి రోజు తినగని మోజు తిననిది తాజా ఎవరు తాజా కూరలు రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయే నుండి. ఈ సినిమా వచ్చినప్పుడే వంకాయ కూర నేర్చుకున్నాను నిజంగా. ఏమన్నా నూరిపిచ్చిండ్రా ఇలా అల్లము కొత్తిమీర అవి వేసి బండ మీద ఒక్కటే నూరు కాదమ్మా. సుహాసిని మేడం నువ్వు మంచిగా నూరిండ్రు. నిజంగా నూరిండ్రా లేకపోతే ఉత్తుగా యాక్షనా? नो टेक लो और एक बड़ा पॉट था और टेक के अंदर एक कौवा था ऊपर ट्री में. ओ रामचंद्र. कौवा ने थोड़ा स्पाइस डाला इसके అందుకే పాట అంత హిట్ అయింది. షూటింగ్ జరుగుతుంటే ఎన్ని కథలని తెలుసుకుంటా వీళ్ళు కూర్చొని ముద్దుగా నూరుతున్నారంటే నీరు చెట్టు ఉందంటే చెట్టు మీద పిట్టుంది. పిట్ట ఊరుకుంటారా? పిట్ట మసాలా వేసిపోయింది అంట. అయ్య తల్లి. ఎక్స్ట్రా టేస్టీ. ఎక్స్ట్రా మసాలా స్పైస్. ఎక్స్ట్రా టేస్ట్. అవును. స్వాద్ కూడా మంచిగా ఉన్నట, వాసన కూడా మంచిగా ఉండ. మేము ఆ సినిమాలు అంతా నవ్వుతూనే ఉంటావు కదమ్మా. ఈ లైలమ్మ నవ్వితే కళ్ళు మొత్తం మూసుకపోతాయి అంటారు చూడండి. ఆమె ముద్దుగా నవ్వుతుంటే చిన్నగా అయిపోయి కళ్ళు ఇట్లా మంచిగా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఐస్. బట్ వెన్ యు ఆర్ స్మైలింగ్ there are no beautiful eyes. No eyes. ఈ పిల్ల నవ్వుతుంటే కళ్ళే కనిపిస్తలేవు మొత్తానికి. అమ్మా హౌ ఇస్ యువర్ హస్బెండ్? His husband is fine. बच्चे बच्चे ओ पीते का बच्चे क्या पढ़ रहे हैं अभी? one is doing +2 इंटरमीडिएट सेकंड ईयर. intermediate second year. One is in university. +2 కన్నా కూడా పెద్దనే. చిన్నోడే స్మాల్ వన్ +2. yes. చిన్నోడు ఇంటర్ చదువుతున్నాడంట. 16 years. నువ్వేందమ్మా అట్లనే ఉన్నావు మళ్ళీ +2 లెక్కనే. ఈమె ఇంకా +2 లెక్కనే ఉండదు మళ్ళా. Thank you. What you eat అమ్మా for like this? ఏం తినమా? ఏం తిని అందులో ఏమో ఉన్నది చాయా పాలా? కాఫీ. ఈ సినిమాలో అందరూ ఒకటే ఇంత పెద్ద కప్పులు పట్టుకున్నాడు, కాఫీ గుట్ట తాగుడు. ఏం కాఫీ అమ్మా అడుగుదాం పనుల పని. ఏం కాఫీ? లోకల్ కాఫీ. లోకల్ కాఫీయా? బ్లాక్ కాఫీయా?
బ్లాక్ కాఫీ, లోకల్ బ్లాక్ కాఫీ. లోకల్ బ్లాక్ కాఫీ. లైలమ్మ లెక్క ఇంటర్మీడియట్ కొడుకు వచ్చినా మళ్ళీ ఇంటర్మీడియట్ లెక్కనే ఉండాలనుకుంటే లోకల్ బ్లాక్ కాఫీ తాగుండి. ఎన్నిసార్లు తాగుతావమ్మా రోజుకి కాఫీ? రోజ్ కి కాఫీ రోజు ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్? వన్స్, దట్స్ ఆల్. ఇన్ ద ఆఫ్టర్నూన్? ఆఫ్టర్నూన్. దెన్ లంచ్? ఆఫ్టర్ లంచ్ తర్వాత. లంచ్ తర్వాత కాఫీ తాగుతారా? హైదరాబాద్ వాళ్ళు బిర్యానీ బగారన్నం అట్లాంటివన్నీ తిన్నాక చాయ్ తాగుతారు అన్నట్టు. నిద్ర రాకుండా వస్తుంది. నిద్ర రాకుండా ఉండనీకే ఇది. మీ హస్బెండ్ బిజినెస్ మ్యానా? బిజినెస్ మ్యాన్. మంచిగా ఉందా బిజినెస్? మంచిగా. మీరు ఎక్కడ ఉండేది? ఉండడం ఎక్కడ? ముంబై. ముంబైలోనే ఉంటున్నా. ముంబై. హైదరాబాద్ బాగుందా ముంబై బాగుందా? హైదరాబాద్ బాగుంది. చల్లగుందా హైదరాబాద్? ఇక్కడ దంచి కొడుతున్నాయి మాకు ఎండలు. యూ డోంట్ స్వెట్ ఇన్ హైదరాబాద్. ఈ మధ్యకాలంలో బయటికి రా, మస్తు స్వెట్ స్వెట్. బాంబేలో మస్తు మస్తు స్వెట్ వస్తుంది. అలా ఆడ సముద్రం ఉన్నది కదా, మొత్తం చెమటలు గారిపోతుండొచ్చు. తమిళనాడుకు పోయినా, విశాఖపట్నంకు పోయినా, మళ్ళా బొంబాయికి పోయినా అక్కడంతా సముద్రం ఉంటది కదా, సముద్రం వల్ల వీళ్ళకి చెమటలు ఎక్కువ. కానీ హైదరాబాద్ బంగారం, గోల్డెన్ సిటీ. గోల్డెన్ సిటీ. వాతావరణంలో బంగారం. కానీ ఇప్పుడే చెట్లన్నీ పోవడం వల్ల హైదరాబాద్ లో చెట్లు తగ్గిపోయి, ట్రీస్ తగ్గిపోయి బాగా వేడవుతుంది మాకు. లేకుంటే మేము చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్ గ్రీన్ సిటీ. ఎస్, కరెక్ట్. బెంగళూరుని అంటారు గ్రీన్ సిటీ అని నిజానికి, కానీ హైదరాబాద్ కూడా అట్లా ఉంటది. గ్రీన్ సిటీ లెక్క చల్లగా ఉంటుండే, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. అమ్మ, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మూవీ? Not in Telugu, I don't have any next movie. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని సుటిను. Hindi also. హిందీ, 5 languages. 5 languages. You are doing continue movies and movies, ah? Yes. Once What do you do? I do వార్తలు తీసుకుపోవడం. మరి ఏం చేస్తావు? You do interviews. No interviews. కభీ కభీ ఇంటర్వ్యూస్, కభీ కభీ రోమింగ్ ఇన్ ద రోడ్స్. Roaming in the roads, you take all the camera crew. ఆల్ ద కెమెరా క్రూ, డబ్బా, సంచి గించి అన్ని పట్టుకొని పోవడం. గుట్టలు ఎక్కడం. ఇన్ ద పార్ట్ ఆఫ్ డ్యూటీ. నేను అన్ని తిరుగుతుంటా. ఐఎమ్ కవరేజింగ్ ఆల్ ద థింగ్స్. అట్లా అన్నమాట. అమ్మ, జగపతి సార్ is like this only. If not, he'll laugh. He's like this only. No. నవ్వుతాడా అసలు ఆయన? He will make a joke, but he'll be serious. ఆయన సీరియస్ గా పక్కలో అందరిని హాహా అనిపిస్తాడు. సినిమాలా మీరేమో చీపురు కట్ట, ఆయన సీరియస్ గానే ఉన్నాడు, నువ్వు సీరియస్ గానే ఉన్నాడు. కానీ ఈయన లాడ్ చేస్తున్నాడు కదా, పాపని చాలా లాడ్ చేస్తున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంది? I can't tell you. అరే क्या बात है, ऐसे बात है. देख के पता चलेगा. नहीं, मूवी का कॉन्सेप्ट क्या है? पूरा ग्रीनरी. Emotions, lots of emotions are there in the film. This guy Sumant. This he guy is from our place only. very nice boy. Very talented guy. Very talented boy. Very talented. Is he worked with you? Yeah. आपके साथ? हाँ. थी? नहीं ये film कॉम्बिनेशन था क्या आपका? हाँ, combination था. हाँ. ये दोनों छोटे बच्चे हैं, आप लोग तो सीनियर्स है, जगपति सर और आप. మీ ఇద్దరు సీనియర్. అప్పుడు 2006 కెంచి వస్తున్నావు. Yes. 96. 1998. 1996. ఎగిరే పావురమా? 1896. No, 1998. 1998 ఎగిరే పావురమా. 1998 ఎగిరే పావురమా కదా. 1998 ఎగిరే పావురమ్మ కాడికి షురు చేస్తే ఇప్పటిదాకా ఇంకా గుంజుకొస్తూనే ఉన్నది బండి కదా. Yes. ये बच्चों के साथ काम करना कैसे लगा आपको? बहुत अच्छा लगा. हाँ, कुछ हम लोग तो था ना. हाँ, सीधा करने के लिए, इसके लिए ब्रूम स्टिक है ना. कुछ एक्टिंग में टिप्स दिए उन लोगों को आप? नहीं, वो डायरेक्टर सर का जॉब है. अम्मा, डायरेक्टर सर स्टोरी जब बताए तभी आप ओके बोल दिए? हाँ, बोल दिया. ओके इतना शुरू से, मतलब जोर से नहीं बोला. डायरेक्टर थोड़ा कन्विंस किया.
अभी आप कभी भी हंसते हुए रहते ना, वेरी लाफिंग इसमें लाफिंग नहीं। इसमें तो इसमें नहीं, सीरियस है। ऐसा नहीं, हाँ ऐसा हाँ, तो आप करना ही नहीं, ये शूट होने के बाद बोलते थे क्या? ऑफ कोर्स, అయ్యో పాపం, బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ ఆఫ్టర్ టేక్ అన్నప్పుడే సీరియస్ ఉంటారు. కానీ చిన్న పిల్లలతోటి ముచ్చట పెడితే ఎట్లుంటుందో, లైలమ్మతోటి ముచ్చట పెడుతుంటే అట్లా అనిపిస్తుంది. అమ్మ आप बालकृष्ण सर के साथ काम किए, वेंकटेश सर के साथ काम किए, श्रीकांत जी के साथ काम किए, Yes. जेडी चक्री के साथ Yes. काम किए, बहुत लोगों के साथ काम किए ना. अभी तो आधा बोल दिया, आधा और बोल दो ना. हाँ, अभी आपका नवीन. फेवरेट आर्टिस्ट कौन है? नवीन నా హృదయంలో నిద్రించే చెల్లి నవీన్, వడ్డే నవీన్ తోటి यस, वडे नवीन. कि आपका ओल्ड स्टार्स अच्छा था, ये हमारा न्यू स्टार्स अच्छा है. दोनों अच्छा है, डिफरेंट फ्लेवर. It's like Coca-Cola and Fanta. फैंटा कौन है, कोका कोला कौन है? अभी ये तो बताओ. उन लोग फैंटा था, नहीं इन लोग फैंटा है. I don't know. అప్పటోళ్ళు కోకా కోలా, ఇప్పటోళ్ళు ఫ్యాంటా అంటున్నది. లేకుంటే అప్పటోళ్ళు ఫ్యాంటా, ఇప్పటోళ్ళు కోకా కోలా. కోకా కోలా ఫ్యాంటా అంటే నాకు యాదకొచ్చింది. అగో ये क्या बोलते हैं? ये इधर हैदराबाद का, हाँ, हाँ. हम लोग हैदराबादी से ना, हाँ. यहाँ तेलंगाना का फेमस है गव्वल. Gabbar. गव्वल, you know shells. Oh, Shells, shells. yes. Sweet we shells. make this. We make this at home. బాంబే మే. Bombay में. ఓ దేవుడా, మన గవ్వలను వీళ్ళు కూడా చేస్తారంట బొంబాయిలా. Bombay la for Christmas. ఆ క్రిస్మస్ కి చేస్తారా? ఓ నాకు తెలియదు కానీ మేము గవ్వలు మేము సంక్రాంతికి చేసుకుంటాం. ఆ మళ్ళీ గవ్వలు ఎండాకాలంలో చేసుకుంటాం, పోరలు బయటకు పోయి అక్కడిక్కడ తినొద్దని. బచ్చే సమ్మర్ What do you call this? గవ్వలు. గవ్వలు. షెల్ షెల్ ఇన్ తెలుగు షెల్. తెలుగు గవ్వ, ఇంగ్లీష్ సెల్లు షెల్లు. अच्छा Very nice. बहुत अच्छा है. थैंक यू. Thank you. हम लोग बनाए घर में. आपने बनाया? हाँ, कल आफ्टरनून बनाए ये टाइम पे. बहुत अच्छा. ఇవి గవ్వలు మంచిగా నిన్న మధ్యాహ్నం ఇంట్లోనే వేసుకున్నాం. और एक खाओ प्लीज. हाँ, बाद में नहीं मिलेगा, हमारे ब्रदर्स है ना पूरा, सब खाएगा ना. सब खाएंगे. अभी अरे चांस ले పోరలు మా పోరలేనా, ఎప్పుడు కలుస్తూనే ఉంటారు మరి వాళ్ళకి. कैमरा के सामने चांस ले रही हूँ. कैमरा के सामने खा सकते. दाता में किसको ये हमारे बच्चे है ना, कभी भी अक्का आए तो कुछ तो भी लेके आते समझते. अम्मा ये जगपति सर के साथ इन्हों तो अभी इतना विलन का कैरेक्टर्स कर रहे तेलुगु में. बहुत. आप उनके साथ काम करना पहली बार, पहले कैसे लगा? बहुत अच्छा लगा. He's like this only, serious. No, He's not like that. no. అయ్యో జగపతి బాబు సారు, ఒకసారి మన ఇద్దరం ముచ్చట పెడదాం. ఆడనవు ఏమో నువ్వు. నేను నాకు కూడా ఇష్టమే సారు. Yeah. శుభలగ్నం సినిమాలో చూసిన మస్తు Yeah. మంచిగుంటాడన్న అమాయకపు హస్బెండ్ లెక్క. बहुत अच्छा रहते हैं शुभलग्नम सिनेमा में जगपत बाबू सर. अम्मा ये बच्ची कहाँ का? निधि. निधि. She is Malayali, born in Tamil Nadu. So बहुत अच्छा एक्टिंग किया. We call this in Christian make for we make it for Christmas. We call it kalkals. కల్కల్స్. Kalkals. అరే తమిళంలో ఇవి కల్కలేమో, గవ్వలని కల్కల్ అంటారు. గవ్వలి. తమిళ్ వర్డ్ is- షెల్ కో కల్కల్ Yeah. అంటే, మనం గవ్వలు అంటాం, వాళ్ళు కల్కల్ అంటాం. Oh. మేము ఈడ కొన్ని మాటలు అనుకుంటాం, ఎవరైనా మన గురించి పక్కకేంచి ఇట్లా చదువుకుంటుంటారు, వారి మనసులు కలకలు అనుకుంటాం. कोई भी हमारे ऊपर चिट चैट करते हो रहते ना, तब समझते हम लोग उनका. बहुत अच्छा है. Thank you. वेलकम वेलकम. अम्मा ये मूवी के बाद और एक तेलुगु में, नेक्स्ट तेलुगु में Next तेलुगु अभी तक फाइनलाइज नहीं किया है. आप वो टीवी में काम कर रहे ना, हाँ, शो में. शो में. हाँ, जबरदस्त. जबरदस्त show Yes. कैसा लगा? में. देखा? बहुत अच्छा. बहुत अच्छा. ఈమె మొత్తం జోక్ కాకముందే నవ్వుతుంటది. నాకైతే ఓ అమ్మ ఇలా ఏమైనా ఉన్నది కదా, ఇక ఈమె నవ్వుతూనే ఉంటది అనుకుంటా. ఆమె నవ్వుతూనే ఉంటది. आपका हस्बैंड कुछ नहीं बोलते अम्मा? कुछ इतना भी नहीं हंसते हैं। बोलता है. नहीं, कुछ भी नहीं बोलता है. वो बोलता है उन्हों हंसता ही हंसता है, रहता क्या है. हंसता ही रहता है. उन्हों भी हंसते वो भी हंसता है. ఓ ఏమో వీళ్ళ ఇంట్లో అంతా నవ్వులే ఉంటుండొచ్చు. बच्चे बच्चे लोग भी हाँ, बच्चे लोग भी हंसते. हंसता है. बहू आने के बाद देखना
देखना पड़ेगा नहीं है। कौन हंसते सासू माँ हंसते या नहीं बोल के देखना तब बहू होने के बाद टाइम है टाइम है थोड़ा ज्यादा एक 5 साल नहीं अभी यूनिवर्सिटी में है बस हाँ 19 साल का है 19 అంటే 20 19 टाइम है 19 అంటే 19 తర్వాత 20 Yes. 19 20 21 21 22 23 24 25 అక్కడ వరకే వచ్చు తర్వాత రాదు 26 జన్మకి అదొకటి వచ్చు మళ్ళీ తర్వాత అది రాదు నన్ను అడగద్దు ఎవరు 27 28 29 30 నీకు నాకన్నా ఇది ఎక్కువ వచ్చమ్మా ఏ ప్లేస్ కహా సినిమా కా रेलंगी 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 किधर भीमावरम पता हाँ, है I know, I know. तो फ्रॉम भीमावरम इट्स अबाउट 1 hour's drive అటు దిక్కు మస్తు అందంగా ఉంటది ఊర్లోని सुपर्ब लोकेशन वेरी नाइस लोकेशन बहुत अच्छा लोकेशन ग्रीन ఎంత बहुत अच्छा लोकेशन है आपका कितना And- दिन था अबाउट 12 days उतना ही उतना ही बस मेरा रोल इतना बड़ा नहीं है ठीक है ठीक है 12 రోజులు రోల్ చేసేసి 12 రోజులు वहीं पे स्टेइंग कमिंग एंड गोइंग फ्रॉम भीमावरम वी वर स्टेइंग इन भीमावरम और भीमावरम से रेलंगी को ट्रैवल करके शूट करके वापस जाती थी वो स्लैंग है ना हाँ भीमावरम का स्लैंग है हाँ। उधर का डायलेक्ट यस उधर का डायलेक्ट आपको कैसे लगा अच्छा लगा नॉर्मल तेलुगु इज डिफरेंट एग्रे पाउरमा तेलुगु इज वेरी डिफरेंट डिफरेंट वेरी ये जो आप किए वो वेरी डिफरेंट इधर वो डबिंग डबिंग कौन बोलेगा Dubbing। आपको तेलुगु डबिंग आपका आप पहले से भी मेरा तेलुगु इतना अच्छा नहीं है ना है नो प्रॉब्लम बट यू आर अंडरस्टैंडिंग तेलुगु यस Absolutely. ఈమె మొత్తము 4 మన తెలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ 4 చేసేసింది हिंदी में काम नहीं कर रहे आप किया था दो किए, पिक्चर अभी- किया लेकिन मुझे साउथ अच्छा लगता है साउथ बहुत प्यारी है बहुत प्यारी है अम्मा ये सिनेमा का सॉन्ग्स है ना सॉन्ग्स भी अच्छा है मालूम है कौन बजाए म्यूजिक देखा आपने हाँ मैं सॉन्ग्स कैसा लगा सॉन्ग्स अच्छा है बहुत अच्छा है वो बच्चा भी बहुत अच्छा डांस किए ये बच्चे भी बहुत अच्छा और डांस यू किए। नो सुमन का पहले बार डांस किया नहीं वो पहले मूवी में भी डांस किए वो लेकिन बोल डायरेक्टर रही भी है थी, पहले बार हाँ डायरेक्टर भी है हाँ। उनका फिल्म देखा मैंने बहुत अच्छा बहुत बहुत टैलेंटेड talented। बहुत टैलेंटेड बॉय है बहुत अच्छा है उनके साथ आपका कुछ गाना था नहीं नहीं। नहीं ये पूरा फैमिली के साथ फैमिली ऐसे- के साथ पूरा आपका वर्क फैमिली के साथ ही था फैमिली के साथ ही ये डायरेक्टर कैसे लगा आपको नया डायरेक्टर है नया डायरेक्टर है लेकिन उसका एक्सपीरियंस ऐसा लग रहा है कि पता है उनका काम तो पता है और बहुत ही अच्छी तरह से काम किया है बहुत अच्छा पिक्चर बना हुआ है తమ్ముడు నమస్తే సుభాష్ చంద్ర ఎక్కడ మీరంతా ఊరు ఎక్కడ మీరు నాన్నగారి సొంతూరు ర్యాలింగ్ మేడం అమ్మగారిది భీమవరం సెటిల్డ్ ఇన్ విశాఖపట్నం ఈడికేంచి మళ్ళీ అటు పోయినావు షూటింగ్ చేయనికే ఈ మేడంని ఎట్లా ఒప్పించినావు సినిమాకు అంటే ఫస్ట్ నాకు చాలా ఇష్టం మేడం లైలా గారు. చిన్నప్పటి నుంచి మేడం అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం మేడం స్మైల్ కి చాలా పెద్ద ఫ్యాన్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న డేస్లో మేడం ఎగిరే పౌరమ్మ సినిమా చూసాను మాఘమాసం ఎప్పుడు వస్తుందో పాట పాట చాలా నీ ఇష్టం పెళ్లి మాఘమాసంలోనే అయిందా ఇంతకు లేదు ఇంకా అవ్వలేదు మేడం పెళ్లి కాలే ఈ సినిమా డైరెక్టర్ పెళ్లి కాలేదంటే ఇంకా చూసుకోండి ఎవరైనా కావాలంటే మంచి సంబంధాలు వస్తాయి తీ, ఏం కాదు మేడం సో అప్పుడు మేడం చూసి మేడం లాస్ట్ టైం 2004-05లో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి చేశారు ఆ ఫిలిం కూడా నాకు చాలా ఇష్టం అండి తర్వాత మళ్ళీ మేడం కనబడలేదు మేడం తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి చేసేవారు బట్ తెలుగుకి ఎప్పుడూ రాలేదు అన్ఫార్చునేట్లీ మేడం జగపతి బాబు సార్ ఎప్పుడు చేయలేదు కలిసి సార్ని క్వశ్చన్ చేయగలిగే ఒక సీక్వెన్స్ మేడం సార్ని డైరెక్ట్గా అడగగలిగి ఆయన్ని డైరెక్ట్ కళల చూసి ఒక హుందాగా ఒకరు చెప్పాలి ఆ స్థాయి ఆ హుందా ఉండాలి మేడం సార్ని క్వశ్చన్ చేయాలంటే ఎవరు అంటే సార్ పాత హీరోయిన్స్ అందరినీ చూసా సార్ ఎవరితో చేయలేదంటే లైలా మేడం ఒక్కరితోనే చేయలే అర్రే పట్టుకున్నారు ఇక సో అన్నీ కలిసి వచ్చాక నాకు ఇష్టం సార్ పక్కన చేయలే ఎలాగైనా సరే ఉంటే బాగుంటుందని మేడంని చాలా ఇబ్బంది పట్టాను మేడం 2-3 సార్లు స్కైప్ కాల్స్ తీసుకుని ఐ నెరేటెడ్ హర్ ద స్టోరీ అండ్ షీఈ్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ద క్యారెక్టర్ మేడం అంటే
మేడం చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ ఇలా హౌస్ వైఫ్ లాగా ఇలాగా నాకు చూపించిన నేనే బాధపడ్డానండి ఎక్కువ. ఐ టోల్డ్ యూ నో మేడం, ఐ ఆల్వేస్ లుక్ ఎట్ హర్ లైక్ అన్ హీరోయిన్. ఈ రోజుకి మేడం కాంపిటీషన్స్ తెలుసు, లుక్ ఎట్ హర్ కాస్ట్యూమ్స్. అదే సో చాలా ఇబ్బంది పడ్డాను, బట్ అయినప్పటికీ మేడం యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేశారు. మేడం క్యారెక్టర్ నిడివి చిన్నది మేడం, 12 రోజులే అంటాం. ఇంపాక్ట్ఫుల్. ఏంటంటే క్వశ్చన్ చేసే విధానం కానీ మేడం, నాకు మేడం స్మైల్ ఇష్టం కానీ సినిమాలో మేడం సీరియస్ గా చూపించారు. ఒక నవ్వు కూడా లేదు. ఓన్లీ వన్స్ ట్వైస్, రెస్ట్ ఆఫ్ ఆల్ మేడం సీరియస్ ఓన్లీ. ఎటువంటి లైలమ్మని తీసుకొచ్చి ఎట్లా చేసిన సుభాష్ చంద్ర అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సుభాష్ చంద్ర జగపతి బాబు సార్ తోటి ఈ మా సుమంత్ తోటి కష్టం అనిపించలేదా? ఈయననేమో పెద్ద పెద్ద హీరో, వెనకటి నుండి ఇప్పటిదాకా ఆయన ఇంకా ధూమ్ తడాక నడుస్తున్నది. ఈడేమో మా చిన్నోడు, ఇప్పుడు మా తెలంగాణ నుండి వచ్చిన పెద్ద స్టార్ పిల్లగాడు. ఎట్లా చేసిండు? ఏం కథ సతాయించిండా మా పిల్లగాడు? మంచిగానే చేసిండా? లేదు మేడం, ఎప్పుడు సతాయించలేదు మేడం. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ యాక్టర్ మేడం మన సుమంత్. ఆయన కూడా డైరెక్టరే. అవును, ఆయన డైరెక్టరు యాక్టరు, ఈడ కూడా డైరెక్టర్ యాక్టర్ అయ్యిండంట. ఆ డైరెక్టర్ కాబట్టే డైరెక్టర్ స్ట్రగుల్స్ తెలుసండి. ఆ రకంగా చాలా సపోర్ట్ చేశారు. అది సుమంత్. సుమంత్ వెరీ ఫ్రెండ్లీ. ఈవెన్ సుమంత్ కూడా లైలా మేడంకి చాలా పెద్ద పెద్ద ఫ్యాన్. ఫస్ట్ వచ్చి ఆ పాట చూసిన వాళ్ళందరూ ఆమెకు ఫ్యాన్సే ఉంటారు. జగపతి బాబు సార్ వచ్చారా లేదా అని అడగలేదు, లైలా మేడం వచ్చారా అన్న అని అడిగి. చూడండి అమ్మ పోర. ఫస్ట్ ఐ బ్రాట్ హిమ్ నో మేడం టు యువర్ క్యారవన్. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హీ టోల్డ్ మేడం మా మదర్ మా అందరూ కూడా మీకు చాలా ఫ్యాన్స్ అని. సో ఇట్స్ వెరీ నైస్. ఫస్ట్ ఆయన, నెక్స్ట్ జగపతి బాబు సార్. ఫస్ట్ భయం వేసిందండి. ఇది ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద పెద్దోళ్ళతో చేసినావు కదా, నీకేమీ భయంగా లేదా? ఎట్లా అనుకున్నావు? ఎవరిని ఒప్పించినావు? ఫస్ట్ ఒప్పించిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ భయపడ్డాను మేడం, చాలా భయపడ్డాను. బట్ దే మేడ్ మీ కంఫర్టబుల్. నాకు ఒక కంఫర్ట్ జోన్ Director is a very good director. చాలా డైరెక్టర్ అవుతావని కోరుకుంటున్నా, కావాలని కోరుకుంటున్నా. మా లైలా మేడం తోటి ఇంకా మళ్ళీ 4-5 సినిమాలు రామి అవి ఎట్లా చేసేయి. యూ హ్యావ్ టు గివ్ మీ సమ్ వెరీ వెరీ నెగటివ్ క్యారెక్టర్. యూ హాస్ నో నెగటివ్ క్యారెక్టర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నెగిటివ్ అని యు ఆర్ లుకింగ్ టూ పాజిటివ్. థ్యాంక్ యూ. నన్ను తీసుకో నెగిటివ్ అంటే. ఒక ముచ్చట చెప్తాను మేడం. మేడం సెట్లోకి వస్తే అందరికీ మేడం అంటే ఇష్టం. ఎందుకంటే సెట్లో ఒక 300-400 మంది ఉంటారండి. 300-400 మందిని నవ్వుతో పలకరిస్తారు. అండ్ అయిపోయింది, మేము ఒక్కొక్కసారి మిడ్ నైట్ షూట్స్ పెట్టేవాళ్ళం, నైట్ కాల్ షీట్స్లో. 2 o'clock షూట్ అయిపోయినప్పుడు కూడా అంతమందిని అదే స్మైల్తో పలకరించి బాయ్ గుడ్ నైట్ చెప్పి వెళ్తారు. సో ఆ నేచర్ ఆవిడది, షీఈ్ వెరీ స్పెషల్. ఊర్లో ఉంటారండి అందరూ, ఊర్లో అందరూ పెద్దవాళ్ళు లైలా మేడం అంటే ఇష్టం కదా, లైలా 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 గారు వచ్చారు, వాళ్ళందరినీ కూడా అంతే స్మైల్తో ప్రేమగా పలకరిస్తారు. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇంకొక 100 సినిమాలు చెయ్యాలి, 100 మూవీస్. నెక్స్ట్ 100 మూవీస్, సెకండ్ ఇన్నింగ్స్ 100 మూవీస్ టార్గెట్. अगेन थर्ड इनिंग्स नानी के जैसे तब भी एक 100 मूवीज ऐसे प्लान करके आ जाओ मैडम. Okay. ఈమెతో ఇంకా 4-5 సినిమాలు చేయి. ఆ నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఏదో చెప్తున్నారు కదా, అది చేసేస్తా. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ మేడం. ఆల్ ది బెస్ట్ సురేష్ చంద్ర గారు. సుభాష్ చంద్ర ఈ తమ్ముని పేరు. ఫస్ట్ సినిమా కానీ ఎగ్దమ్ మొత్తం పెద్దోళ్ళని అందరినీ వేసుకొని చేసిండు. మంచి పెద్ద హిట్ కొట్టాలి, నీ కష్టమంతా పాలించి మీ అమ్మనాయన కళలు నిజం కావాలని కోరుకుంటున్న శనార్థులు. మళ్ళీ సినిమా హిట్ అయినాక మళ్ళా కలుసుకుందాం మనం. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. ఇగో ఇది ఈ రోజు గోదావరి గట్టు పైన డైరెక్టర్ సారు లైలమ్మతోటి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దాం. యాళ్ళకి బుక్కెడు దీనుండి, ఎండలు జోరుగా కొడుతున్నాయి, అమ్మలు దాగుండి, సల దాగుండి, నీళ్ళు దాగుండి. మంచిదా శనార్థులు? పడిపోతారు లేకపోతే, జాగ్రత్త.